లడాక్ లో జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అంటే జరిగినటువంటివి ఈ ఆందోళనలు కేవలం వెనక నుండి నడిపిస్తున్నటువంటి ఆందోళనలే. ఈ లద్దాఖ్ అనే ప్రాంతం 60,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 2,80,000 జనాభా. చాలా అంటే చాలా తక్కువ. వీరికి వచ్చిన నష్టము లేదు, ఇటువంటి ప్రమాదము లేదు. పైగా వీళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. 47% ముస్లింస్, 47% బుద్ధిలు, అలాగే 6% ఏమొచ్చేసి హిందువులు ఉంటారు ఇక్కడ. వీళ్ళని వెనక నుండి రెచ్చగొడుతున్నటువంటి కొన్ని శక్తులు మన దేశంలోనే ఉన్నాయి. వాటి గురించి మీకు తెలుసు, అవి ఏంటో. మొన్న నేపాల్లో జరిగినటువంటి జడ్జన్ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం లెక్కే ఇది కూడా తీసుకొచ్చి ఇప్పుడు బీజేపీని ఇరిగిన పెట్టడానికి, లేదనుకుంటే బీజేపీని ఓడించడానికి, లేదనుకుంటే మిగతా పార్టీలు గెలవడానికి. ఎందుకంటే ఇక్కడ కేవలం బీజేపీ మాత్రమే గెలుస్తూ వారి యొక్క ఆటలు కట్టిస్తోంది కాబట్టి ఈ విధంగా ప్రణాళికలు చేసి ఇక్కడ జడ్జన్ ఉద్యమం అనేది తీసుకొచ్చి దీని నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ లో ఇలా రకరకాల ప్రాంతాల్లో జడ్జన్ కార్యక్రమం కోసం చాలా పెద్ద కుట్రలు చేస్తున్నారు. సేమ్ నేపాల్లో జరుగుతున్నట్లుగానే మనకి కూడా ఇలా జరిగితే దేశం మొత్తం కూడా అల్లుకొల్లాలను సృష్టిస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి చాలా నష్టం ఉంటుంది. పైగా ఇప్పుడున్నటువంటి బీహార్ ఎన్నికలు కావచ్చు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కావచ్చు, తమిళనాడు ఎన్నికలు కావచ్చు, కేరళ, అస్సాం, వీటన్నింటిలో కూడా ఈ జాతీయ పార్టీ అలాగే మిగతా ప్రాంతీయ పార్టీలు గెలవడానికి తీవ్ర ప్రణాళికలు చేస్తున్నాయి. ఇక ఏదైనా సరే పరిపాలనా పరంగా విమర్శిస్తే మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే మనలో ఎలాగో జాతీయ భావజాలం లేదు కాబట్టి మనం ఇలా ఓడిపోతాం. కాబట్టి బీజేపీ మీద విపరీతంగా వ్యతిరేకత ఉంది. ఈ పార్టీ తీవ్రమైనటువంటి అవినీతి చేస్తుంది, అక్రమాలు చేస్తోంది అని ఒక జనాల్లో ఒక ఫేక్ ని క్రియేట్ చేయడం కోసం, ఈ ఫేక్ ఉద్యమాల కోసం ఇప్పుడు అన్ని ప్రాంతీయ పార్టీలు అలాగే మరికొన్ని జాతీయ పార్టీలు ముందుకు వచ్చి ఫండింగ్ ఇచ్చి మరి ఈ విధంగా చేస్తున్నాయి అన్నమాట. లద్దాఖ్ లో ఈ రోజు పరిస్థితి ఏంటి? లద్దాఖ్ లో 2,80,000 జనాభా, అతిపెద్ద భూభాగం వారికి, 60,000 చదరపు కిలోమీటర్లు ఇంచుమించు. జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా విడదీసేశారు, కేంద్ర పాలిత ప్రాంతం చేశారు. వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులన్నీ వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. ఇప్పుడే ఎందుకు? ఇదంతా ఒక ప్లాన్. ఇంతకు ముందే వాంగ్ చుక్ అనే అతను 2-3 వారాల క్రితం నుంచి మెల్లిగా నిరసనలు మొదలు పెట్టారు. ఆయన చేత నిరసనలు మొదలుపెట్టి ఇప్పుడు అవి ఉద్రిక్తంగా మారే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడ చనిపోయినటువంటి వారికి రెస్పాన్సిబిలిటీని ఇస్తాడా? వాళ్ళు ఎలా చనిపోతారు, ఈయన ఎలా బ్రతుకుతాడు? సోనం వాంగ్ చుక్, మళ్ళీ ఇక్కడ సామాజిక కార్యకర్తలు చూడండి. ఈ రాష్ట్రం గురించి పాటుపడ్డాం, అది పడ్డాం, అందరూ నిస్వార్థంగా రాష్ట్రాల కోసం, దేశం కోసం పాటుపడిన ప్రతి ఒక్కరూ చనిపోయారు. మీరు ఆలోచించుకోండి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని మన పొట్టి శ్రీరాములు గారు చనిపోతే గానీ రాలేదు. మరి చాలా రాష్ట్రాలు అసలైనటువంటి వారు చనిపోకుండా ప్రజలు చనిపోతే వచ్చాయి. మీరు ఇక్కడ ఆలోచించాలి. మన శ్రీరాములు గారు ఎక్కడా కూడా ఇతరులను చనిపోనివ్వకుండా ఆయన చనిపోయి రాష్ట్రాన్ని సాధిస్తే ఇతరుల యొక్క ప్రభావంతో ఘంటసాల గారు మిగతా నిస్వార్థమైనటువంటి ప్రజలు నాయకులు ముందుకొచ్చి చేస్తే వచ్చింది. కానీ ఇక్కడ ఎవరైతే ఉద్యమాలు లేపుతారో వాళ్ళు బాగానే ఉంటారో ఆ ఉద్యమాల పేరుతో ప్రజలను తోసేసి వాళ్ళని చంపేసి తర్వాత వీళ్ళు భోగాలు అనుభవిస్తుంటారు. మన దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పటి నుంచి కాదు, మీరు చరిత్ర చూసుకున్నట్లయితే అంతే. ఏదైతే స్వతంత్రం కోసం పోరాడారో వాళ్ళెవ్వరూ కూడా బ్రతకలేరు. ఒక సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఒక భగత్ సింగ్ కావచ్చు, ఒక చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, లేదా ఒక సుఖ్దేవ్ కావచ్చు, ఇంకా గొప్ప వారు చాలా మంది ఉన్నారు. కానీ మిగతా వారు ఉన్నారు చూడండి, వాళ్ళు పదవులు అనుభవించారు. కానీ స్వతంత్ర సమర యోధులను వాళ్ళు పడ్డారు. ఈ దేశాన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశారు. అక్షయ్ చిన్ చైనాకి ఇచ్చేశారు, పిఓకే పాకిస్తాన్కి ఇచ్చారు, జమ్మూ కాశ్మీర్కి ఏమొచ్చేసి 370 ఆర్టికల్ ఇచ్చారు. ఇంకేం కావాలి? ఇప్పుడు ఆ 370 ఆర్టికల్ రద్దు చేసి ఇటు జమ్మూ కాశ్మీర్ ని అటు లద్దాఖ్ ని సపరేట్ చేసి 2 రాష్ట్రాలుగా విడదీస్తే ఇప్పుడేమొచ్చేసి వీళ్ళకేమొచ్చి అవి తగ్గాయి ఇవి తగ్గాయి అని ఇప్పుడే ఎందుకు వచ్చింది వీళ్ళకి? ఎందుకంటే బీజేపీని ఏదో ఒక విధంగా కిందకు దోసేయాలి, బీజేపీని వాడగొట్టాలి. ఇక సంస్థాగతంగా వ్యవస్థాగతంగా వాడగొట్టలేం కాబట్టి ఇలా హింసాత్మకంగా వాడగొట్టాలని జనాలు కూడా ఇప్పుడే నేపాల్లో జరిగినట్టు మన దేశంలో జరగాలని చాలా మంది ఫేక్ గా అంటున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో అక్కడ ఒకటి లేపేస్తే ఇక దేశం మొత్తం కూడా లేపొచ్చు. ఇది ప్లాన్, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్లాన్, ఎవరికి తెలియని ప్లాన్.